జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎవరన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై 2 రోజులు అవుతున్న కమలం క్యాండిడేట్ ఎవరన్నది తేలలేదు. ఇప్పటికే 3 పేర్లను స్టేట్ షార్ట్ లిస్ట్ చేసినప్పటికీ అధిష్టానానికి పంపింది. దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మ పేర్లను ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అయితే తెరపైకి కొత్త పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పార్టీలోని బొంతు రామ్మోహన్, విక్రమ్ గౌడ్ పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. వారిలో విక్రమ్ గౌడ్ బీజేపీ నేతలతో టచ్లో ఉన్నట్టు సమాచారం. అవకాశం ఇస్తే పార్టీలోకి వస్తానని పార్టీ ముఖ్య నేతలకు ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. బొంతు మాత్రం తాను ఎవరితో మాట్లాడలేదంటున్నారు. మరోవైపు పార్టీలో ఉన్న మరికొందరు మహిళా నేతలు ఒక్క ఛాన్స్ ఇప్పించింది అంటున్నారు. మా ప్రతినిధి మహేష్ జాయిన్ అవుతున్నారు. మహేష్, మేజర్ 2 పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ప్రచారంలోకి ముందుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. 3 రోజులు అవుతుంది నామినేషన్లు ప్రారంభమై, ఇంతవరకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు. ఎక్కడ అంత సందిగ్ధత ఎందుకుంది బీజేపీలో? బయట వాళ్ళని తీసుకునే అవకాశం కానీ బొంతు పేరు వినబడుతుంది, విక్రమ్ గౌడ్ పేరు వినబడుతుంది. ఏంటి పార్టీలో ఎట్లాంటి చర్చ జరుగుతుంది ఆఫీసులో? బీజేపీకి సంబంధించినటువంటి జూబ్లీహిల్స్ అభ్యర్థి విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు బీజేపీ ఫైనల్ డిసిజన్కు రానట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. మొన్న జరిగినటువంటి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలోనూ ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో కూడా చర్చకు రాలేదని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే బీజేపీ రాష్ట్ర కమిటీ ఇప్పటికీ ఒక కమిటీని వేయడం జరిగింది. అభిప్రాయ సేకరణ కొరకు ఆ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు 3 పేర్లను రాష్ట్ర బీజేపీ ఫైనల్ చేసినట్టుగా, షార్ట్లిస్ట్ చేసినట్టుగా మనకున్నటువంటి సమాచారం. దాంట్లో గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి దీపక్ రెడ్డి కావచ్చు, గత ఎన్నికల్లో టికెట్ ఆశించినటువంటి కీర్తిరెడ్డి, అదేవిధంగా వీరపనేని పద్మలు కావచ్చు. ఈ 3 పేర్లను రాష్ట్ర కమిటీ ఇప్పటివరకు ఫైనల్ చేసినప్పటికీ కేంద్ర పార్టీ మాత్రం బీజేపీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థిని పెడితే బాగుంటుందన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని కొరకు బీసీ అభ్యర్థిని చూడాలని చెప్పేసి కూడా కేంద్ర పార్టీ చెప్పినటువంటి నేపథ్యంలో 1-2 నేతలపైన కూడా బీజేపీ దృష్టి పెట్టినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి ఈ సమాచారం. అయితే ఇప్పటికే కాంగ్రెస్లో ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ కూడా బీజేపీ నేతలు సంప్రదించినట్టుగా ప్రచారం జరిగింది. ఆయన టికెట్ ఇస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమైనటువంటి నేపథ్యంలో తానే నిరాకరించారు. నేను బీజేపీ సంబంధించినటువంటి నేతలతో ఎవరితో టచ్లో లేను, నేను కాంగ్రెస్లో కొనసాగుతానని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇక మరొక నేత గతంలో బీజేపీలో కొంతకాలం కొనసాగినటువంటి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా పార్టీ టికెట్ ఆశిస్తున్నట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఆయన కూడా బీజేపీ నేతలతో టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు మాత్రం ఇంకా పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకొని అభ్యర్థిని ప్రకటిస్తుంది. ఇంకా టైం ఉంది కదా, అంటే ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనున్నటువంటి నేపథ్యంలో నిన్ననే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇంకా టైం ఉంది అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. ఎప్పుడు కూడా తాము నామినేషన్లు పూర్తయ్యేలోపే తమ యొక్క అభ్యర్థిని ప్రకటిస్తాం, మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రకటించలేదని చెప్పేసి ఆ బీజేపీ నేతలు చెప్తున్నప్పటికీ ప్రధానంగా ఒక బీసీ నేత కొరకే వాళ్ళు ఇంకా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు సాయంత్రానికో రేపటికో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మహేష్.